ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సోహం. 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 శివోహం. మహావాక్యరత్న ప్రభావళి. ఉపదేశవాక్య ప్రకరణం. ఈనాడు మళ్ళీ తేజోబిందు ఉపనిషత్తు నుంచి మరొక సెట్ ఆఫ్ మహావాక్యాలు. అనాత్మేతి ప్రసంగో వాహి అనాత్మేతి మనోపి వా అనాత్మేతి జగద్వాపి నాస్తి నాస్తి నిశ్చను. అనాత్మేతి ప్రసంగో వాహి నాత్మేతి అనాత్మేతి ప్రసంగో వా అనాత్మేతి మనోపి వా అనాత్మేతి జగద్వ్యాపీ నాస్తి నాస్తి నిశ్చిను. ఈ మంత్రాలు అద్వైత వేదాంతంలో అనాత్మ అనే పదానికి ఉన్న పరిమితిని కూడా చేర్పేస్తున్నాయి. ఏం చేస్తాం? వేదాంతంలో ఆత్మ అనాత్మ ఇవన్నీ అనాత్మ, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జగత్తు, జడాలు అనాత్మ. ఈ అనాత్మను ఆత్మను వివేచించి తెలుసుకో. ఆత్మ వివేకమే నిజమైనటువంటి వివేకము. ఇది బోధన కదా. పరమార్థ దృష్టిలో చూస్తున్న వాళ్ళకు అనాత్మ అనే భావము కూడా ఒక వికల్పమే, అది కూడా ద్వైతమే. అందువలన మంత్రాలు ఏం చెప్తున్నాయి? ఆత్మ అనాత్మ విభాగాన్ని సాధనానికి ఉపయోగంగా అంగీకరించుకుని చివరికి ఆ విభాగాన్నే ఉపశమింపచేసి అద్వితీయ బ్రహ్మస్వరూపంలో నిలవాలి అంటూ స్థాపిస్తున్నాయి. అనాత్మేతి ప్రసంగో వా. వేదాంత విచారణలో మొట్టమొదట చెప్పేది ఏమిటి? సాధన చతుష్టయంలో ఆత్మానాత్మ వివేక, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఆత్మ అనాత్మ వివేకం అత్యంత అవసరం. అందుకే మొదటి శ్లోకాలు మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నా జిహ్వ నా చఘ్రాణ నేత్రం, అవేవి నేను కాదు నేను కాదు అని చెప్పారు. శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, సుఖ దుఃఖాలు కాదు, దృశ్య ప్రపంచం ఏది కూడా నేను కాదు అంటే ఇవే చేస్తూ సాధకుడు దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టడానికి సాధన చేస్తాడు. ఈ దశలో అనాత్మ అనేటటువంటి ఒక పదము శాస్త్రంలో ఉపయోగిస్తున్నటువంటి ఒక సాధనం. దృశ్యాన్ని ద్రష్ట నుండి సెపరేట్ చేసి నీవు దృశ్యం కాదు, నీవు ద్రష్టవు. జడాన్ని చైతన్యం నుండి సెపరేట్ చేసి నీవు జడము కాదు, నువ్వు చైతన్య ఘనము. అనిత్యాన్ని నిత్యం నుండి సెపరేట్ చేసి నీవు అనిత్యం కాదు, నిత్య స్వరూపము అంటూ వేరు చేయడానికి అనాత్మభావము కావాలి. అయితే తేజోపనిషత్తు ఆఖరి అడుగు వేస్తోంది. అనాత్మ అనే ప్రసంగమే పరమార్థంలో ఉండదండి. అనాత్మ అంటూ ఒకటి ఉంటే, ఆత్మ అంటూ ఒకటి ఉంటే మరి రెండయ్యాయిగా. రెండు ఉండవు. మరి అనాత్మ అంతా ఏమిటి? ఆ ఆత్మ యొక్క ప్రొజెక్షనే.
వేరే అనాత్మ లేదు. ఈ పాము అనేది వేరే ఏది లేదు. ఆ త్రాడు యొక్క ప్రొజెక్షనే. ఈ ఆభరణం అనేది అంటూ వేరే ఏది లేదు. ఆ బంగారం యొక్క వికల్పమే. ఎందుకంటే ఇది ఆత్మ, ఇది అనాత్మ చెప్పాలి అంటే రెండవది ఉండాలి. అద్వైత బ్రహ్మంలో రెండవ స్వతంత్ర సత్తా లేదు. మిగతా సత్తా ఏదైనా ఉంటే పరతంత్ర సత్తాయే అయి ఉంటుంది. కాబట్టి అనాత్మ విచారము ఒక అవసరమైనటువంటి మధ్యస్థాయి. అది పరమార్థ నిశ్చయం కాదు. ఓకే. అధ్యారోప అపవాద పద్ధతి అంటారని మనకు తెలుసుగా. ముందుగా అనాత్మను చూపించి ఆత్మను వేరు చేసి ఈ ఆత్మ మీద అనాత్మ అధ్యారోపితమైంది అంటూ చెప్తూ తరువాత ఆత్మకు భిన్నంగా నిజంగా అనాత్మ కూడా లేదు అంటూ తెలియజేస్తున్నారు. మొదటి దశలో భేదము ఉపదేశానికి అవసరం. చివరి దశలో అదే భేదము అపవాదం చేయబడుతుంది, త్రోసిపుచ్చబడుతుంది. ఇదే ఆత్మ అనాత్మ ఇది ప్రసంగోవా. అనాత్మ అనేటటువంటి డిస్కషను మాట, అనాత్మ అనేటటువంటి మంతనములు. రెండోది ఏమిటి? అనాత్మేతి ప్రసంగోవా అనాత్మేతి మనోపివా. హి ఇంకా కూడా అనాత్మేతి మనోపివా. మనస్సును అనాత్మ అని చెప్తుంది వేదాంతం. వేదాంతంలో సాధారణమైనటువంటి దృక్దృశ్య వివేకంలో వస్తువులు, వస్తువుల దృక్కు, సారీ, వస్తువుల దృశ్యములు, దృక్కు, మనస్సు దృక్కు, మనస్సు దృశ్యము. ఇప్పుడు దీన్ని చూసే చైతన్యము దృక్కు, అదే ద్రష్ట, అదే ఫైనల్. మనస్సుని ఒక దృశ్యంగా నిర్మిస్తుంది. మనస్సు దృశ్యము, నీవు ద్రష్ట. అది అనాత్మ. దృశ్యం అనాత్మ అంటూ చెప్తాం. మనసులో ఆలోచనలు వస్తాయి, పోతాయి. ఈ ఆలోచనలు నేను గమనిస్తున్నాను, తెలుసుకుంటున్నాను. మనసు తెలుస్తుంది, మనసులోని హెచ్చుతగ్గులు తెలుస్తున్నాయి. కాబట్టి మనసు దృశ్యం, నేను ద్రష్ట. ఈ విచారణ ద్వారా మనసుతో ఉండేటటువంటి తాదాత్మ్యం పోగొట్టడానికి నేర్పిస్తాం. కానీ ఉపనిషత్తు సూక్ష్మంగా అడుగుతోంది, మనసు అనాత్మ అని చెప్తున్నావు కదా, అది ఎక్కడ ఉద్భవిస్తుంది? దాన్ని ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? అది కూడా మనసు, నేను సాక్షిని. మనసు అనాత్మ అనే వృత్తి కూడా ఒక జ్ఞాన వృత్తి. అది కూడా ఒక బుద్ధిలోనే కలగాలి. అది అవిద్యను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కానీ చివరిగా ఆ వృత్తికి కూడా స్థానం లేదు. అనాత్మేతి మనోపివా. అనాత్మేతి ప్రసంగో వాహి అనాత్మేతి మనోపివా. సరే, అనాత్మ అనే డిస్కషన్ వద్దు. మనస్సు అనాత్మ అనేటటువంటి భావన కూడా అక్కర్లేదు. ఇంక జగత్తు మిగిలింది. అనాత్మేతి జగద్వాపి. దే బోధనను జగత్తుకు వర్తిస్తున్నారు. ఇప్పుడు సాధనలో జగత్తు అనాత్మ, అది దృశ్యము, అది మార్పు చెందేది, అది నామరూపాత్మకము, అది పరతంత్రము. ఈ విధంగా ఇది అనాత్మ మిథ్య అంటూ జగత్తుని వేరేగా చూపిస్తున్నాం. ఈ వివేకం అవసరం. కానీ జగత్తు బ్రహ్మానికి భిన్నమైనటువంటి రెండవ వస్తువుని అంగీకరిస్తే బ్రహ్మం ఉన్నదండి, దానికి కాంట్రరీగా జగత్తు కూడా ఉన్నదండి అంటూ సత్యత్వాన్ని ఇస్తే దానికి కారణం వెతకవలసి వస్తుంది. ఆ మూలక ఎందుకు కారణం ఎందుకు వెతకాలి? అనేక కార్యాలు కనిపిస్తున్నాయి. మరి బ్రహ్మం ఉంది కదండి, దానికి కారణం అక్కర్లేదు. అక్కడ కార్యాలు లేనే లేవు, ఏకాండిగా ఒకటిగానున్నది. జగత్తు చూస్తే అనేకంగా ఉంది. మరి అనేకంగా ఉన్న కార్యాలకు కారణం ఉండి తీరుతుంది. కారణం లేదే కార్యం ఉండదు. సో ఏమిటి కారణం అని వెతికితే అవాంతర కారణాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ అవాంతర కారణాలను దాటితే మూల కారణం ఏమిటి అంటే చెప్పలేకపోతుంది. అంచేత జగత్తు బ్రహ్మానికి భిన్నమైనటువంటి ఇంకొక సత్తాగా
అంగీకరించలేము. అలా అంగీకరించినట్లయితే అద్వైతం నిలవదు. ఎందుకు? బ్రహ్మ ఒక సత్తా, జగత్తు మరొక సత్తా అని చెప్పినట్లవుతుంది. అందువలన అనాత్మ అని చెప్పడం కూడా, జగత్తు అనాత్మ, పరబ్రహ్మము ఆత్మ అంటూ విడదీయడం కూడా పరమార్థంలో తుది వాక్యం కాదు. అందుకే ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే. ఫైనల్ ఆన్సర్ ఏమిటి? ఏ స్టేట్లో అయితే ఈవెన్ జగత్తు కూడా అక్కడ లేదు, పూర్తిగా బాధింపబడినది, నాశం కాదు. నాశం వేరు, బాధ వేరు. నాశం అంటే వస్తువు డిస్ట్రాయ్ అయిపోవడం. బాధింపబడడం అంటే జ్ఞానం చేత లేదని తెలుసుకో. సర్పభ్రాంతిలో సర్పము నాశనం కాదు, సర్పము బాధింపబడుతుంది. సర్పం అనేదే లేదు అని వెలుగు ద్వారా తెలుస్తుంది. దాన్ని బాధ అంటారు, నాశం కాదు. ఇక్కడ జగత్తు బ్రహ్మానికి భిన్నంగా లేదు, నామరూపమాత్రంగానే ప్రత్యక్షం అవుతోంది. మట్టి కొండ దృష్టాంతంలో మట్టికి అనాత్మగా కొండను వేరు చేసి, ఓహో మట్టి ఆత్మండి, సారమండి, కొండ అంతటా వ్యాపించి ఉందండి, కొండ అనేది అనాత్మండి, కార్యమండి అంటూ చేసి చివరికి ఏం చెప్తున్నాము? అది మట్టికే భిన్నమైనటువంటి ఒక స్వతంత్ర సత్తా కాదు అని చెప్పి, కొండ అనేటటువంటి నామరూపం ఉన్నా కూడా దానికి నిజమైనటువంటి అస్తిత్వం లేదని నిరాకరిస్తున్నాం కదా. అలాగే జగత్తును బ్రహ్మానికి భిన్నమైనటువంటి పదార్థంగా చూస్తున్నాము. ఈ చూస్తున్నటువంటి ఈ జగత్తంతా కూడా ప్రొజెక్షను, మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మమ మాయా దురత్యయ అని తెలుసుకుని, బ్రహ్మానికి భిన్నమైనటువంటి స్వతంత్ర పదార్థం కాదు అని తెలుసుకున్నాం. ఇప్పుడేమైంది? జగత్తు లేదు. పారమార్థిక దృష్టిలో, పారమార్థిక దృష్టి అంటే ఇక్కడ కూర్చున్నారండి ఇంట్లోని, పారమార్థిక దృష్టి అంటే హిమాలయాలు అంత ఎత్తుకి ఎక్కితే అక్కడి నుంచి చూస్తే పారమార్థిక దృష్టి. అలా కాదు కదా, ప్రదేశం కాదు. ఈ ఊళ్ళో ఉంటే వ్యవహారం అండి, నేను రిషికేశ్ వెళ్ళిపోతే అక్కడి నుంచి పరమార్థిక దృష్టి. అది కాదు. నేను ఇలా ఉన్నానండి, ఇలా నుంచి అలా గెడ్డాలు అది పెంచుకొని రూపాన్ని మార్చుకొని వేషాన్ని మార్చుకుంటే పారమార్థిక దృష్టి. అది కాదు. మరి పారమార్థిక దృష్టి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. దృష్టికోణంలో మార్పు అంటే దానికి ఎక్కడొక వెళ్ళాల్సిన అవసరం కానీ, ఏదో అవ్వాల్సిన అవసరం కానీ, ఎప్పుడో ఫ్యూచర్ టెన్స్లో కానీ కాదు. ఇప్పుడే దృష్టికోణంలో మార్పు ఇక్కడే ఎవరికి వారికే కలుగుతుంది. కానీ బ్రహ్మానికి భిన్నమైనటువంటి స్వతంత్ర పదార్థము, సత్తా కలిగినది ఉన్నది అని ఇన్నాళ్ళు అనుకుంటున్నాను. ఇప్పుడు అది పోయింది. బ్రహ్మానికి భిన్నంగా నాకు ఏది కనపడడం లేదు. సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ, రే సర్వం బ్రహ్మమయం. అప్పుడు ఏం చేయాలి? కిం పఠనీయం కిమపఠనీయం, కిం వచనీయం కిమవచనీయం, కిం బోధవ్యం కిమబోధవ్యం అనే స్థితిలోకి వస్తాం. సర్వం బ్రహ్మమయం, బ్రహ్మం వినా జగత్తు నాస్తి, వ్యష్టి నాస్తి, సమష్టి నాస్తి, దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం నాస్తి. అప్పుడు జగత్తు అనే ఒక పదం అవసరమా? అవసరం లేదుగా. జగత్ అంటే అనాత్మ, అనాత్మ అనే పదం కూడా అక్కర్లేదు. అనాత్మేతి జగద్వాపి. సరే, కిం పఠనీయం కిమపఠనీయం కిం బోద్ధవ్యం కిమబోద్ధవ్యం అని ప్రశ్నించినప్పుడు మరి ఇంకేం చేయాలి? ఏం చేయక్కర్లేదా? పూర్తిగా రిక్లూజ్ అయిపోయి, ప్రపంచంతో కట్ ఆఫ్ అయిపోయి ఎక్కడో దూరంగా పోవాలా? అబ్బే, కర్తవ్యం భో ముక్తి నిధానం. ఏమిటా కర్తవ్యం? సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. మయట్ శబ్దం, మయం స్వర్ణమయం.
అంటే స్వర్ణంతో పూర్తిగా ఎక్కడ చూసినా స్వర్ణం వ్యాపించి ఉంది. బ్రహ్మమయం, బ్రహ్మంతో నిండి ఉంది, బ్రహ్మంగానే ఉంది. ఏ పార్టును నేను ప్రపంచంలో చూచినా, చిన్నదో పెద్దదో, అది బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. ఇదే కర్తవ్యం. మళ్ళీ వెళ్దాం. అనాత్మేతి ప్రసంగో వాహి అనాత్మేతి మనోపి వా. ఆత్మానాత్మ అనేటటువంటి పెడగోగి అంటే బోధనాపరమైనటువంటి టీచింగ్ పరమైన సెమినార్లు, మాటలు, విచారాలు అన్నీ సమసిపోయాయి. ముందుండేవి, అవసరం ఉన్నది తెలుసుకోవడానికి, ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత 7 రంగులు వేరిని ఫిజిక్స్లో బోధించారు. వీటి వేవ్ లెంగ్స్ ఇవని చెప్పారు. అని ఇవన్నీ ఒక్కటే అని తెలుసుకున్న తరువాత ఆ 7 రంగులకు వేరే ప్రత్యేకమైనటువంటి ఉనికి వైట్ లైట్కు వినా లేదు. అలాగే అనాత్మేతి ప్రసంగో వా హి అనాత్మేతి మనోపి వా. అయ్యో, జగత్ ఇంకా మిగిలింది, గోల్డెన్ వస్తువులు ఉన్నాయి, అందులో నావి కొన్ని ఉన్నాయి, నావి కానివి కొన్ని ఉన్నాయి. అరే కన్నా, అనాత్మేతి జగద్వాపి. జగత్ అనేటటువంటి అనాత్మ ఇతి అనేటటువంటి భావన కూడా నాస్తి నాస్తి నిశ్చిను. నాస్తి నాస్తి నిశ్చిను. ఆ మాట చూడాలి. నాస్తి నాస్తి ఏమిటి? నాస్తి 2 సార్లు ఎందుకు నాస్తి? దీనినే అధ్యారోప అపవాద పద్ధతి. అధ్యారోపణలో ఇది అనాత్మ, ఇది నీవు కాదు, ఇది ఆత్మ, ఇది నీ స్వరూపము, ఈ దేహాన్ని ఇది కాదు, ఈ మన బుద్ధేంద్రియాలు నీవి కాదు, ఈ అనాత్మ అనేటటువంటి జడము, నీవు చైతన్యము, అనాత్మ అనేది అస్వతంత్రము, అనిత్యము, ఆత్మ అనేది స్వతంత్రము అని గట్టిగా బోధించాము. బోధించిన తర్వాత ఏమైంది ఇప్పుడు? ఆ రెండోది ఉన్నా లేనట్టే, నాట్ దేర్. మిథ్యాసర్పము ఉందా లేదా? అది ఉన్నా లేనట్టే, భ్రాంతి కాలంలో ఉంది. స్వకాలే సత్యవద్భాతి, ప్రబోధే సతి అసద్భవే. మాయా కార్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. నేర్చుకున్నాం. నాస్తి నాస్తి నిశ్చిను. అత్యంత గంభీరమైనటువంటి పునరుక్తి. నాస్తి అని చెప్పి ఉంటూ ఊరుకోవచ్చు. నాస్తి నాస్తి నిశ్చిను. నిశ్చయం చేసుకో. ఇంపరేటివ్ సెంటెన్స్, ఒక ఇంజంక్షన్. ఆత్మకు భిన్నమైన అనాత్మ అనే సత్తా లేదు అంటూ నాస్తి నాస్తి అని చెప్పడం దృఢ నిశ్చయం కలగడానికి ఆధారార్థం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సరే, నిశ్చయుడు అనే పదం చాలా ప్రధానమైనది, గుండెకాయ. ఆ నిశ్చయం చేసుకోవాలి. నేను అనిపిస్తున్నది, అనిపించింది తప్పని తెలుసుకున్న తర్వాత తప్పే ఇంకా రైట్ 2 × 2 = 3 అనే భావనలో ముందు ఉన్నాను. అది కాదు 4 అని చెప్పేశారు టీచరు. తెలిసిన తర్వాత ఇంకా 2 × 2 = 3 అనుకుంటూ కూర్చుంటానా? అలాగే గురువు శాస్త్రము బోధిస్తోంది ఇదంతా అనాత్మరా అని చెప్పిన తర్వాత, ఇంకా అనాత్మ అనే దానికి వేరే ఎగ్జిస్టెన్స్ లేదు అని చెప్పిన తర్వాత, దాన్ని రెండోదండి, ఇది జగత్ అండి, ఇది అనాత్మ అండి, అది బ్రహ్మం అండి, అది ఆత్మ అండి, ఇది జీవుడు అండి, ఇది మూడోదండి, మొత్తం 1 2 3 ఉన్నాయండి. పోనీ నేను కూడా జగత్తులోనే ఉన్నాను అనుకుంటే 1 2 ఉన్నాయండి, జగత్తు బ్రహ్మము అనే పిడివాదంలో ఇంకా కూర్చుంటామా? నిశ్చిను అంటే తాత్వికమైనటువంటి ఒక అభిప్రాయం కాదు. శ్రవణం ద్వారా వాక్యార్థాన్ని తెలుసుకుని, ఆ వాక్యార్థాలలో ఉన్న లక్ష్యార్థాన్ని గ్రహించి
తత్వమసి అని చెప్పినప్పుడు తత్వము రెండో లేవురా, అదే ఇది అని తెలుసుకున్న తరువాత ఏతద్వై తత్, ఏతద్వై ఇదే తత్, తదేవ త్వం, తదేవ బ్రహ్మ, తదేవాహం, అదే ఇది అని తెలిసినప్పుడు విపరీత భావన కలిగిన తరువాత, తెలిసిన తరువాత విపరీత భావన క్షీణించిన తరువాత కలిగేటటువంటి నిశ్చయం. ఈ ద్వంద్వ నిరాకరణము ఇది కాదు ఇది కాదు అంటే ఎండ్ అయిపోయింది, ఏది లేదని కాదు. ద్వంద్వ నిరాకరణంలో ఏంటి మిగులుతుంది? సర్వాత్మ భావం మిగులుతుంది. సర్వము ఆత్మ అనే భావాన్ని, సర్వాత్మభావం అంటే వాళ్ళు నేను ఒకటేనండి, వాళ్ళకి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్టేనండి, అలా అని కాదు. సర్వాత్మభావం అంటే సర్వ బ్రహ్మభావం. సర్వాత్మభావం అనగా సర్వ బ్రహ్మభావం. సర్వం కల్విదం బ్రహ్మ, రేరే సర్వం బ్రహ్మమయం అనేటటువంటిది సర్వాత్మభావం. అనాత్మ అని వేరు చేసినదంతా ఎన్నో వేరు చేశాను. నేతి నేతి అని చెప్పాను, ప్రసారణ్యంలో మొదలు పెట్టారు. అనాత్మ అని కార్యాలన్నింటినీ వేరు చేశాను. కొన్ని కారణాలు కనబడ్డాయి, ఇవి కూడా అనాత్మ అని వేరు చేశాను. కార్యకారణాలు అన్న రెండింటినీ నేతి నేతి అని వేరు చేసినదంతా ఒక కుప్ప వేరే ఏర్పడింది. అలా చూసి ఆ కుప్ప పక్క అక్కడేం కుప్ప వేరే లేదు, ఈ బ్రహ్మమే ఆ కుప్ప. ఓహో, అనాత్మ అనేది వేరే లేదా? ఐ స్టార్టెడ్ సార్టింగ్ అవుట్. ఐ సార్టెడ్ ఎవ్రీథింగ్ అనాత్మ ఆన్ టు వన్ సైడ్ and kept Atma on one side, mentally, of course, in the mind. Then what happened? There is a heap of Anatma, there is one single Swaprakasha Atma. మరొకసారి ఆత్మ అనాత్మ వైపు చూసా, ఏది ఆ గొప్పది లేదు, ఇదే అక్కడ ప్రకాశిస్తుంది. దీని షాడోవే అది, దీని ప్రొజెక్షనే అది. అనాత్మాన్ని వేరు చేసింది. అయ్యో లేదా, అనాత్మ అంటే ఓహో ఒక్కటేనా ఉన్నది, అది కూడా ఇదేనా? అవును, అదే అనాత్మ ఇది నిశ్చిను. అనాత్మ అనేటువంటి ఏది లేదు, నాస్తి నాస్తి ఇది నిశ్చిను. లేదు లేదు రెండుసార్లు ఎందుకు చెప్పడం? ఒకసారి కారణాన్ని, ఇంకోసారి సకల కార్యాలను ముందు విడదీ లేదన్నాం. ఇంకా కొన్ని కారణాలు మిగిలాయి, కొన్ని మధ్యస్థ కారణాలు, అవాంతర కారణాలు. మూల కారణం ఎలాగో లేదు. ఆ పంచభూతాలు ఇలాంటివన్నీ మిగిలాయి. హిరణ్యగర్భ కూడా మిగిలారు, ఆయన కూడా డిజాల్వ్ చేసేసాం. అది కూడా ఆత్మనండి. ఆత్మ కానిది హిరణ్యగర్భుడు వేరే ఏమీ లేదు, అది ప్రొజెక్షనే. పంచభూతాలు ప్రొజెక్షనే. అపం పుష్పం వేద తెలుసుకున్నాను, అగ్నిర్వా పుష్పం వేద తెలుసుకున్నాను, వాయుర్వా పుష్పం వేద తెలుసుకున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కటే అని తెలుసుకున్నాను. అయితే ఏమైంది? సర్వాత్మ భావంలో నేతి నేతి ఇది నిశ్చిని. మైత్రేయోపనిషత్తులో చదువుకున్నాం. మా భవగ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ. గ్రాహ్యములు అంటే వస్తువులు, గ్రాహకుడు అంటే ద్రష్ట. ద్రష్ట దృశ్యాలను రెండింటినీ తీసేయి. మా భవగ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ. తర్వాతి క్లాసులో ద్రష్టు దర్శన దృశ్యాన్ని త్యక్త్వా వాసనయ సహా. త్రిపుటిలో ఏం చేసుకో, ద్రష్టు దర్శన దృశ్యాలు అంటూ ద్రష్ట దర్శన దృశ్యం అనే త్రిపుటిని ఉపశమింపజేశాం. తేజోబిందోపనిషత్తు మళ్ళీ అదే బోధనను ఇంకా గట్టిగా చెప్తుంది. ఆత్మ అనాత్మ అనే విభాగాన్ని కూడా డిజాల్వ్ చెయ్యి. మొదట అనాత్మను వివేచించు, చివరకు ఆత్మకు భిన్నంగా నిజమైన అనాత్మ ఏదీ లేదు. ఆ వివేచనలో ఏం చేశాను? కూర్చున్నాను వివేచించడానికి. ఓకే, కమల పక్కన పెట్టు, ఇది ఆత్మ కాదు, అనాత్మ. శర్మ పక్కన పెట్టు, ఇది అనాత్మ పక్కన. అలా పక్కన పెడుతుంటే అక్కడ కమల లేదు, ఎందుకంటే ఈ ఆత్మే ఆ కమల, ఇక్కడ శర్మ లేడు. ఈ ఆత్మే ఆ శర్మ, వేరు చేయడానికి వీలు పడలేదు. వేరు చేయడానికి మొదలు పెడితే భావనాత్మకంగా వేరు చేస్తుంటే ఒకటి వేరుగా పెట్టాం, మళ్ళీ తిరిగి చూసేసరికల్లా అక్కడ వేరే వస్తువు లేదే, దీని మీద అది ఆధారపడు. మట్టి ఇక్కడ ఉంది, కొండ వేరు పెట్టు, ప్రమిద వేరుగా పెట్టు. అరే ఈ మట్టి ఎక్కడ కనబడుతుందా, మరి వేరే లేదు కదా అని తెలిసింది. అదే అనాత్మ అనేది వేరుగా లేదు అని తెలుస్తుంది. అదే అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయి.
అయితే ఇవన్నీ ఏమిటంటే ఆచారమణం వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. అయ్యో కొండ ప్రమిత మలక ఏవో అన్నావు కదా, అవన్నీ పేర్లు రా బాబు, ఇదేరా సత్యం. ఎన్నిసార్లు చెప్పాలి ఒకటే విషయాన్ని? తెలుసుకోలేవు, ఎదిగావు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు, ఇంకా ఆత్మానాత్మ వివేచనంలో కూర్చుని ఇవన్నీ అనాత్మ అండి నేను ఆత్మ అండి ఎలా అనుకుంటావా? ప్రశ్నించుకోవాలి ఎవరికి వారే. నేతి నేతి అనే ప్రక్రియ బృహదారణ్యకోపనిషత్తులో మొదట పెట్టి అన్నిటినీ విడదీసి విడదీసి ఇదేది కాదని చెప్పి ఆఖరికి చూశారు. ఏం చెప్పారు బృహదారణ్యంగా? ఇహ అగో ఆ కుప్పలో నానాస్తి నక్కించిన ఇంకేం మిగలేదు, అంతా ఇక్కడే ఉంది, ఇదే అది. నేహన అనాస్తి కించన, అనాత్మ అనే కుప్ప చూశారు. నేతి నేతి అని చేసిన తర్వాత ఆ కుప్పలో ఏం లేదు. కుప్ప కనపడటం లేదు, అది ఉందా లేదా అని షాడోలో ఉంది. చూస్తే ఇది పక్కకు తీస్తే ఆ ఆత్మని అక్కడ ఆ కుప్పకి ఒక ప్రత్యేక ప్రకాశం స్వతంత్ర ఉనికి లేదు. ఓహో, ఇదేదా ఏతద్వై తత్. నేతి నేతి అంటే శూన్యాన్ని మిగల్చదు. ఆ భేద కల్పనను తొలగించిన తరువాత ఆ అద్వితీయ సత్తాను ప్రకాశింపచేసేటటువంటి ఆ చైతన్యం చైతన్య ఘనము ఉండనే ఉంది. ఇదే అనాత్మేతి అంటూ మొదలుపెట్టి నాస్తి నాస్తి ఇది నిశ్చిను అనేటటువంటి వేదాంతార్థం. తేజోవిందోపనిషత్తు ఈ విచారణను మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఈదమును అనాత్మగా విడిచిన తరువాత కూడా అనాత్మ అనే స్వతంత్ర విభాగం పరమార్థంలో ఉన్నది ఉండదని చెప్తుంది. నేదం ఎదిదం ఉపాసతే అంటూ నీకంటే బయటగా వేరేదైనా ఉందంటే అది తప్పు, అది కాదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఆ పైన కనిపిస్తున్నదే నీవని తెలుసుకో అంటూ అనాత్మ తేజబిందువులో చెప్పినటువంటివి ఇప్పుడు మనం చూస్తున్నవి పరస్పరము పూరకాలు. గౌడపాదులు ఏం చెప్పారు? ఆయన ఊరుకోలేదు. ప్రపంచోపశమం అన్నారు. ప్రపంచోపశమం అంటే ప్రపంచం అంతా కాలిపోతుంది ఏమిటి? కాదుగా, ప్రపంచం అలాగే ఉంటుంది. ప్రపంచానికి వేరే సత్తా లేదు అంటూ తెలుస్తుంది. ఏమిటా ప్రపంచాలు? 3 ప్రపంచాలు ఉన్నాయి. జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి ప్రపంచం, సుషుప్తిలో బీజ రూపంలో ప్రపంచం. సర్వం మిథ్యేతి నిశ్చిను మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తితి నిశ్చిను నేతి నేతీతి నిశ్చిను నాస్తి నాస్తితి నిశ్చిను. బ్రహ్మానికి అతిరిక్తంగా అదనంగా వేరుగా ఇన్ అడిషన్గా ఏది లేదు. ఆత్మకు భిన్నమైన అనాత్మ అనే స్వతంత్ర సత్తా కూడా లేదు. ఆత్మానాత్మ భేదము విచారము వివేకము కూడా ఉపదేశం కోసం మాత్రమే. ఉన్నది ఒక్క ఆత్మయే. మరొకసారి చూద్దాం. అనాత్మేతి ప్రసంగో వా హి అనాత్మేతి మనోపి వా అనాత్మేతి జగద్వాపి నాస్తి 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 ఇతి నిశ్చిను ఇతి నిశ్చిను. అహమస్మి 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 అహమస్మి. మన యొక్క దేహేంద్రియ సంఘాతం కూడా అనాత్మ అని చెప్పక్కర్లేదు. అది ఆత్మ లేనిదే దీనికి ప్రకాశం లేదు. కాబట్టి ఇది ఆత్మయే తప్ప మరొకటి కాదు. అహమస్మి 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 అహమస్మి. ప్రొజెక్షన్ అవుతోంది. అక్కడ కనపడే సీనరీలో కనపడిన ప్రతి ఒక్కటి కూడా స్క్రీనే తప్ప మరేది కాదు. మిగతా వేరే విధంగా కనిపిస్తోంది అంటే అది ఎపియరెన్స్ మాత్రమే. కావాలంటే ఆపేసి చూడు, నీకు తెలుస్తుంది స్క్రీనే ఉందని. అహమస్మి 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 అహమస్మి
అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.